Hello guys, welcome back to my channel. So today find the intersection of two array. అంటే మన దగ్గర టూ అరేస్ ఉంటే రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఏం లేదు, రెండింటిని రూప్లో రన్ చేసి ఒక కామన్ అరేలో ఒక హ్యాష్ సెట్లో కానీ పడేసామంటే విల్ గెట్ ద ఇంటర్సెక్షన్ అనమాట. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే డే 73.java ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. ఓకే, ఇప్పుడు స్కానర్ క్లాస్ స్కానర్ ఎస్సి ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, నెక్స్ట్ ఇంట్ L1 అంటే లెంత్ 1 ఈక్వల్ టు ఇక్కడ ఐ స్మాల్ ఉంటుంది ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. సో నెక్స్ట్ మనం ఒక అరేని డిక్లేర్ చేసుకోవాలి. ERR1 ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ L1. ఒక అరే అయితే డిక్లేర్ అయింది. నెక్స్ట్ ఒక లూప్లో దాన్ని రన్ చేయాలి. ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ L1, I ప్లస్ ప్లస్ ARR1 ఆఫ్ I ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, నెక్స్ట్ ఫర్ నెక్స్ట్ ఇంకొక లూప్ రన్ చేయాలి. ఇంట్ L2. ఓకే, దీన్నే రాద్దాం, కోడ్ రీయూజబిలిటీ చేయాలన్నమాట. సో ఇక్కడ L1ని కాస్త 2 చేద్దాం, అన్నిటిని 1 2 L2. ఓకే, అంతా 2 చేసాం. ఇప్పుడు ఏంటంటే ఒక హ్యాష్ సెట్ తీసుకోవాలి. హ్యాష్ సెట్ ఆఫ్ ఇంటీజర్ hs ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ ఇంట్ ఆఫ్ I ఫ్రమ్ ARR1 hs డాట్ యాడ్ I. సో అందులో ఉండే ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తున్నాం, ప్లస్ ఇందులో ఉండే ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఇంట్ I ఆఫ్ ARR2 to hs డాట్ యాడ్. తెలుసు ఈరోజు వీడియో కొంచెం చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, వేరే వర్క్స్లో పడి కొంచెం మర్చిపోయాను వీడియో అప్లోడ్ చేయడం. ప్రింట్ ln hs. సో నేనేమనుకుంటున్నానంటే ఈ స్టడీస్తో పాటు అప్పుడప్పుడు మధ్యలో గేమ్ కూడా, సండే పూట గేమ్ నేను ఆడదాం అనుకుంటున్నాను. సో నేను గేమ్స్ ఆడేటప్పుడు లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 13214 ఓకే 14 4 నెక్స్ట్ 3245 ఓకే సారీ సైజ్ కదా. ఓకే, ఇది 7 1 4 5 8 6 2 ఓకే 4. సో ఇందులో రెండిట్లో జస్ట్ ఓకే exception in thread length, index bound of 1 2 3 4 5 1 2 3 4 5 6 okay 73 at the rate 12 for in I equal to 0 to I less than L2 I plus plus ARR2 of I. I think nothing is wrong in it. ఏదో రాంగ్ అయినట్టుంది. L1 అనేది కరెక్టే ఉంది కోడ్. వై హ్యాపెనింగ్? ఓకే, సేమ్ మళ్ళీ రిపీట్ చేద్దాం. 5 1 2 ముందు నార్మల్ ఇద్దాం. 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 5 1 2 3 4 5 ఇంటర్సెక్షన్ కాబట్టి 1 2 3 4 5 రావాలి. ఓకే, ఇది బాగానే వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5
5 6 7 3 2. ఓకే, ఒక 10 ఇద్దాం. అన్నీ ఇద్దాం. 1 2 3 4 5 6 7 8 9 0. ఓకే ఓకే, L1++ అని ఉన్నట్టుంది. I++ లేదు. int I = 0, I is less than L2. ఓకే, ఇక్కడ సైజ్ డిక్లేర్ చేసేటప్పుడు L1 ఎంతైతే ఉందో అంతే సైజులో డిక్లేర్ చేస్తాం. ఇది L2లో చేయాలి. ఇది మనకు వచ్చిన ఎర్రర్ అనమాట. ఇప్పుడు అంతా కరెక్ట్గా రన్ అవుతుంది. ఓకేనా గైస్? సో సైజ్ 5 1 2 3 1 2 4 5 6 8 1 3 5 6 4 2 4 6 8. ఓకే, 1 2 3 4 5 6 7 8. ఐ థింక్ ఎస్. చూసారా, రెండిట్లో ఒకసారి, అంటే రెండిట్లో ఉన్నా కూడా ఒకసారి రిపీట్ అయిందనమాట. సో ఈ వీడియోకి ఇంత గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై.